సో జియో ఫైబర్ స్మార్ట్ రిమోట్ ద్వారా మనము ఈ వాయిస్ అసిస్టెంట్ నుంచి ఛానల్స్ ఏ రకంగా సెర్చ్ చేయాలని చాలా మంది అయితే కామెంట్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే ఇన్ని నెంబర్స్ 800+ ఛానల్స్ మనకు కావాల్సిన ఛానల్స్ వెతుక్కోవడానికి చాలా ప్రాబ్లమ్ అవుతుందండి. సో దీన్ని ఎలా యూజ్ చేసి మనం చెప్పాలని అడుగుతున్నారు. సో చాలామంది ఏంటంటే చెప్పడం కూడా మనకు ఛానల్ నేమ్ అనేది కంపల్సరీగా చెప్పాలి. చెప్పినప్పుడే ఆ ఛానల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. తెలిసిన వాళ్ళకైతే ప్యాకేజెస్ ఓపెన్ చేసుకుంటారు. సో మనకైతే కొన్ని బటన్స్ కూడా ఉన్నాయి. బటన్స్ అనేది మనం యూజ్ చేసుకొని వన్ టచ్‌లో ద్వారానే ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. అక్కడ అలా కాకుండా ఇది కనిపిస్తుంది కదా! సో ఈ మైక్ లాంటిది ఉన్నది ఏంటంటే దీన్ని మనం వాయిస్ అసిస్టెంట్ అంటాము. సో దీన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇండికేట్ అయిపోతుంది. సో ఆ ఇండికేట్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన ఛానల్ అనేది మనం ఇక్కడ చెప్పినట్లయితే ఆటోమేటిక్‌గా అది ప్లే అవుతుంది. చూపిస్తాను. టీవీ9 న్యూస్ తెలుగు. సో చూసారు కదా! ఇక్కడ మనకు కంప్లీట్‌గా మనం ఏదైతే అడిగామో అది ఇక్కడ పడిపోతుంది. సో చూసారు కదా! సో సెర్చ్ ఆటోమేటిక్‌గా సెర్చ్ అయిపోతుంది అన్నట్టు. సో జీ తెలుగు ఛానల్ అనేది మనకి టీవీ9 ఛానల్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా! సో అదే ఆ రకంగా మనకు కావాల్సిన ఛానల్స్ ఏదైతే ఉందో అలాంటి ఛానల్స్‌ని మనం ఇక్కడ నుంచి దీని ద్వారా మనం చెప్పి ప్లే చేసుకోవచ్చు. సో ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదు. చాలామంది అదే అడుగుతున్నారు. అది ఓపెన్ అవుతుందా? లేదా? మాకు ఒకసారి వీడియో చేసి చూపియండి అని చెప్పారు. సో ఓపెన్ అవుతుంది. ఇవన్నీ ఎవరికొస్తాయంటే చాలామంది ఏంటంటే ఈ జియో ఫైబర్ అనేది వాడదామా? దానివల్ల యూజ్ ఉందా? లేదా? అన్న వాళ్ళకి ఇలాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో నో ప్రాబ్లమ్. ఎలా ఏ డౌట్ ఉన్నా గానీ నాకు మీరు కామెంట్ చేయండి. నేను కంపల్సరీ టెక్నికల్ వీడియోస్ అయితే చేసుకుంటాను కాబట్టి వాళ్ళకైతే కంపల్సరీ సమాధానం ఇస్తాను నేను. నో ప్రాబ్లమ్. సో ఈ రకంగా మళ్ళీ ఇంకొకటి చూద్దాము. సో ఏం లేదు. జస్ట్ బటన్ అనేది ప్రెస్ చేసేసి మనం చెప్పేసి సరిపోతుంది. తెలుగు న్యూస్ ఛానల్. సో తెలుగు న్యూస్ ఛానల్ అని చెప్పాను. సో ఏ న్యూస్ ఛానల్ వస్తుందో చూద్దాం. తెలుగు న్యూస్ ఛానల్ అంటే నేను పర్టికులర్‌గా ఒక ఛానల్ పేరు అయితే చెప్పలేదు. సో తెలుగు న్యూస్ ఛానల్స్ అని చెప్పాను. సో తెలుగు న్యూస్ ఛానల్స్ అని చెప్పిన తర్వాత మనకి కావాల్సిన న్యూస్ ఛానల్ అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. లిస్ట్ అనేది ఇచ్చారు. సో తెలుగు న్యూస్ ఛానల్ అనేది లాంటి ఛానల్ ఏది లేదు మనకు. దానివల్ల వాళ్ళు లిస్ట్ అయితే ఇచ్చారు. సో బిజినెస్, స్పోర్ట్స్, అంటే ఎలాంటి న్యూస్ ఛానల్ మీకు కావాలనేది మన జియో న్యూస్ ఉంది కదా! సో దాని ద్వారా ఏంటంటే లెటర్స్ పంపిస్తుంది మనకు కావాల్సిన న్యూస్ పేపర్‌లా ఇది ఇప్పుడు యూజ్ అయింది అన్నట్టు. ఛానల్ అని చెప్పలేదు కాబట్టి. ఈటీవీ తెలుగు. సో ఇది ఒక ఛానల్ ఉంది కాబట్టి ఈటీవీ తెలుగు అని అడిగాము మనము. సో ఇక్కడ ఇండికేషన్ వస్తుంది కాబట్టి మనం అదే జియో టీవీ ప్లస్‌లోకి వెళ్ళి ఈటీవీ తెలుగు అనేది మనకు ప్లే అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా రిమోట్ సహాయంతో మనము జస్ట్ వన్ ప్రెస్‌తో మన యొక్క ఛానల్‌ని కావాల్సిన ఛానల్‌ని కూడా మనం ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్‌ని అయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.